వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారం. పెన్షనర్లు తమ ఏబీసీని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా సబ్మిట్ చేయాలి, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు అందరూ తమ మొబైల్లోని ఏబీసీని సమర్పించే విధానం. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు అందరూ 1/1/2025 నుంచి 28/2/2025 మధ్య కాలంలో ఆన్లైన్లో లేక ఆఫ్లైన్లోనే తమ యొక్క యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏబీసీని ఇవ్వాలి. అందుకోసం ఆధార్ కార్డు మరియు పీపీఓ నంబర్, పీపీఓ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడితో ఏ సబ్ ట్రెజరీలోనైనా బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా ఆన్లైన్లో సర్టిఫికేట్ని ఇవ్వవచ్చు. అప్పుడు వారు మనకి ఒక రసీదుని ఇస్తారు. సిఎఫ్ఎంఎస్ ఐడితో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి cfms.ap.gov.inలో లాగిన్ అయ్యి బయోమెట్రిక్ డివైస్తో లైఫ్ సర్టిఫికేట్ని ఇవ్వవచ్చు. ఏ ఆధార్ సెంటర్ లేక మీ సేవలలో నామినల్ ఫీజుతో నైనా ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్ని ఇవ్వవచ్చు. పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసుల్లో కూడా జీవన ప్రమాణ పత్రం ఆన్లైన్లో ఇవ్వవచ్చు. జీవన ప్రమాణ పత్రము మీ ఆండ్రాయిడ్ ఫోన్లోనే ఫేస్ రీడ్ యాప్ను ఉపయోగించి ఆన్లైన్లోనే సమర్పించవచ్చు. ఒక ఫోన్లో నుండి ఎంతమంది అయినా ఏబీసీని సబ్మిట్ చేయవచ్చు. మొదటి వారికి తప్ప మిగిలిన వారికి మెయిల్ ఐడి అవసరం ఉండదు. అది ఆప్షనల్గా మాత్రమే ఉంటుంది. దీనికి 2 రకాల యాప్లు కావాలి. మొదటగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ ఫేస్ రీడ్ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని ఐకాన్ మొబైల్ స్క్రీన్ మీద అయితే కనపడదు, సెట్టింగ్లో మాత్రమే కనపడుతుంది. ఫేస్ రీడ్ స్కాన్ 2 సార్లు అడుగుతుంది. అప్పుడు మన మొహం కనబడే విధంగా వెలుగులో ఉండి స్క్రీన్ మీద మన మొహం చుట్టూ గ్రీన్ కలర్ వచ్చేంత వరకు ఉంటే అప్పుడు అది సక్సెస్ అవుతుంది. ఒకవేళ మీరు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు 2 తీసుకుంటుంటే అప్పుడు చివరిలో మీరు ఇంకొక పీపీఓకి కూడా ఇవ్వాలా అని అడుగుతుంది. అక్కడ ఎస్ అని ఇచ్చి దాని డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కదలలేని స్థితిలో ఉంటే మీకు సమీపంలోని పోస్ట్ మ్యాన్ని పిలిస్తే అతను మీ ఇంటికి వచ్చి బయోమెట్రిక్ తీసుకుంటాడు. అది కూడా వీలు కాకపోతే మాన్యువల్గా ఏబీసీ ఫామ్ పూర్తి చేసి గెస్టెడ్ సంతకం చేయించి ఎస్టీఓ గారికి ఇస్తే వీడియో కాల్ ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్ని అయితే సమర్పించవచ్చు, సబ్మిట్ చేయవచ్చు. ఇక రెండవది jeevanpraman.gov.in నుండి ఈమెయిల్, క్యాప్చా కోడ్, ఓటీపీ లింకులు ఉపయోగించి జీవన్ ప్రమాణ్ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఐకాన్ని క్లిక్ చేసి ఆధార్ నెంబరు, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి మరియు సెల్కు వచ్చే ఓటీపీతో ఎంటర్ అయ్యి ఆధార్లోని పేరుతో ఫేస్ స్కాన్ చేసుకొని ఆపరేటర్ అథెంటిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ పెన్షనర్ అయినా ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్తో ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే పెన్షన్ వివరాలు చూపిస్తుంది. సరిగా లేకుంటే సరి చేసుకొని చెక్ బాక్స్లో టిక్ పెట్టి ఫేస్ స్కాన్తో లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవచ్చు. అప్పుడు మనకి సెల్కు ఒక మెసేజ్ వస్తుంది. జీవన్ ప్రమాణ్ ఆండ్రాయిడ్ ఫేస్ రీడ్ యాప్ ఉన్నవారు, లేవలేని వారికి ఆన్లైన్లో ఎల్సీని మీరే ఇవ్వవచ్చు. ఒకవేళ విదేశాల్లో ఉన్నవారు, ఇతర స్టేట్స్లో ఉన్నవారు ఆండ్రాయిడ్ ఫోన్ ఫేస్ యాప్తో ఆన్లైన్లోనే లైఫ్ సర్టిఫికేట్ని ఇవ్వవచ్చు. అయితే ఈ యాప్ని ఇండియాలో ఉన్నప్పుడే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాన్యువల్లో మీరు సంతకం చేసి ఏపీలోని బంధువుల ద్వారా గెస్టెడ్ సైన్ చేయించి ఎస్టీఓ ఆఫీసుల్లో ఇవ్వవచ్చు. లేదా సాంప్రదాయకంగా ఇచ్చే ఏబీసీ అనగా విత్ ఫోటో అండ్ గెస్టెడ్ సైన్ తోటి మీరు పెన్షన్ తీసుకునే ఎస్టీఓ ఆఫీసులో ఇచ్చి జెరాక్స్పై అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. జనవరి 1 కంటే ముందు వద్దు, ఫిబ్రవరి 29 తర్వాత వద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెన్షనర్లు ఈ డేట్లో మాత్రమే అనగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపు మాత్రమే తమ ఏబీసీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు సబ్మిట్ చేసినా అది చెల్లదు. తద్వారా మరలా మీరు వాటిని సబ్మిట్ చేయాల్సి వస్తుంది.